So dynamically induced EMF and statically induced EMF. So two types of induced EMF into ఈ వీడియోలో చూద్దాము. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బేసికల్లీ టూ టైప్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, నెక్స్ట్ లాగే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ద కండక్టర్ ఈజ్ మూవ్డ్ ఇన్ ఏ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ in such a way that the flux linking it changes in magnitude. So this type of induced EMF is called dynamically induced EMF. So వచ్చేసి ఏంటంటే మీనింగ్ ఇక్కడ సో ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ ఉన్న ఏరియాలో వచ్చేసి ఏం చూస్తున్నామో కండక్టర్ ఉంది, కండక్టర్ వచ్చేసి ఏమవుతుంది మూవ్ అవుతుంది. సో డైనమిజం ఉంది, మూవ్ అవుతుంది. సో అట్లా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేసి ఏమంటామంటే మనం డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. సో ఈ ప్రిన్సిపల్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువగా జనరేటర్స్ అండ్ మోటార్స్లో యూజ్ చేస్తాము. సో జనరేటర్స్ మోటార్స్ వర్క్ అయ్యేది సో డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రిన్సిపల్ బేసిస్ వర్క్ అవుతాయి. ఎందుకంటే కండక్టర్ వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ రోటర్ ఉంటుంది, రోటర్లో కండక్టర్ ఏమవుతుంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది. సో రిలేటివ్ మోషన్ ఉంటుంది. సో అలా రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అక్రాస్ అక్కడ ఏబి కండక్టర్స్ దగ్గర. సో సిమిలర్గా సెకండ్ వచ్చేసి ఏంటంటే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో వచ్చేసి ఏంటంటే కండక్టర్ స్టేషనరీ ఉంటుంది, ఫీల్డ్ స్టేషనరీ ఉంటుంది, కానీ ఫీల్డ్ వచ్చేసి ఏంటంటే టైం వేరియింగ్ ఫీల్డ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటి నార్త్ పోల్ సౌత్ పోల్ తీసుకున్నాం, ఇది వచ్చేసి ఏంటంటే కాన్స్టెంట్ ఫీల్డ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లక్స్ వచ్చేసి ఒక 10 వెబర్స్ ఉందనుకోండి, 10 వెబర్స్ అలాగే ఉంటుంది, వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఇక్కడ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో వచ్చేసి ఏం చేస్తున్నామంటే టైం వేరియింగ్ ఫీల్డ్ తీసుకుంటాం. అంటే ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్తో ఈచ్ ఇన్స్టెంట్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఇనిషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ సైన్ వేవ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 ఉంది, నెక్స్ట్ 1 2 3 తర్వాత 10 తర్వాత సో 8 7 సో తర్వాత 0. సో అలా నెక్స్ట్ అగైన్ నెగిటివ్ రీచ్ అవుతుంది. సో ఈచ్ ఇన్స్టెంట్ ఏమవుతుంటుంది ఇక్కడ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో కాబట్టి దీని వచ్చేసి ఏమంటామంటే మనం టైం వేరియింగ్ ఫీల్డ్ ఉంటాం, టైం వేరియింగ్ ఫీల్డ్. సో ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఉండి కండక్టర్ కాన్స్టెంట్గా ఉందనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుందంటే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఈఎంఎఫ్ వచ్చేసి ఏమంటామంటే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఎందుకు స్టాటిక్ వర్డ్ యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ సో కండక్టర్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం కండక్టర్ మూవింగ్ ఉంటుంది కాబట్టి డైనమిక్ అండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ కండక్టర్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నాము స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్లో యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి, సో ట్రాన్స్ఫార్మర్లో మీకు సో 2 సర్క్యూట్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ. సో ప్రైమరీకి ఇన్పుట్ ఇస్తాము, సెకండరీ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాము. సో ట్రాన్స్ఫార్మర్ బేసిక్గా దేనికోసం యూజ్ చేస్తామంటే వోల్టేజ్ లెవెల్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి మనము యూజ్ చేస్తాము. సో ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ఒక వైండింగ్, ప్రైమరీ వైండింగ్ అనుకుందాము, ఇది ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ తీసుకున్నాం అనుకోండి, సెకండరీ వైండింగ్. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనం టైం వేరియింగ్ ఫీల్డ్ కావాలి కాబట్టి ఏసీ వోల్టేజ్ అప్లై చేస్తాం. ఏసీ వోల్టేజ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఏసీ కరెంట్ ఫ్లో అవుతుంది. ఏసీ కరెంట్ ఫ్లో కావడం వల్ల ఏమవుతుంది ఈ కాయిల్ సో ఫ్లక్స్ టైం వేరియింగ్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టైం వేరియింగ్ ఫీల్డ్ వచ్చేసి ఏమవుతుంది, సో ఈ త్రూ మ్యాగ్నెటిక్ కోర్ నుంచి ఫ్లో చేసి సెకండరీ కాయిల్కి లింక్ అవుతుంది. సెకండరీ కాయిల్కి లింక్ అవడం వల్ల అక్రాస్ ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో అక్రాస్ ఇక్కడ కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. ఇది వచ్చేసి ఏమవుతుందంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. సో అక్కడ కండక్టర్ వచ్చేసి స్టేషనరీ కండక్టర్. సో ఫీల్డ్ వచ్చేసి ఏంటి టైం వేరియింగ్ ఫీల్డ్ ఉండాలి. సో విత్ రెస్పెక్ట్ టు టైంతో ఏం కావాలి ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ ఫీల్డ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో సో 10 వెబర్ ఉందనుకోండి, 10 వెబర్ అట్ ఎనీ టైం 0 తీసుకున్నా 1 సెకండ్ 2 సెకండ్ ఎనీ సెకండ్ తీసుకున్నా కూడా వాల్యూ కాన్స్టెంట్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ ఫీల్డ్ కండక్టర్ మూవ్ అవుతుంటుంది. ఇక్కడ కండక్టర్ స్టేషనరీ, ఫీల్డ్ వేరియింగ్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఫీల్డ్ అనేది వేరీ కావాలి. సో దాని వచ్చేసి మనం అంటామంటే స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. సో డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. సో కండక్టర్ ఈజ్ మూవ్డ్ ఇన్ ఏ స్టేషనరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫీల్డ్ కాన్స్టెంట్ ఉంది, కండక్టర్ వచ్చేసి ఏమవుతుంది మూవ్ అవుతుంది. సో ఈ వర్డ్ ఇంపార్టెంట్, మూవ్. సో ఇన్ సచ్ ఎ వే దట్ ఫ్లక్స్ లింకింగ్ ఇట్ చేంజెస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. సో ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ దిస్ వే ఈజ్ కాల్డ్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో అక్కడ ఫీల్డ్ తీసుకున్నాము, అక్కడ 3 కేసెస్ తీసుకుంటున్నాము. ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ 2 పోల్స్ ఉన్నాయి, ఇన్ బిట్వీన్ ఫీల్డ్ ఉంది, ఒక కండక్టర్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో కండక్టర్ అంటే సమ్ లెంత్ ఉంటుంది. సో వచ్చేసి క్రాస్ సెక్షన్ వ్యూ చూపించారు కాబట్టి ఇక్కడ మీకు సర్కిల్ లా కనిపిస్తుంటుంది, సమ్ ఎల్ లెంత్ ఉంటుంది. సో ఇక్కడ ఈ అంటే డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఎల్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఈ కండక్టర్ యొక్క లెంత్. నెక్స్ట్ బి వచ్చేసి ఏంటి ఫ్లక్స్ డెన్సిటీ. సో ఇక్కడ ఫ్లక్స్ ఉంది, సో ఫ్లక్స్ యొక్క డెన్సిటీ. నెక్స్ట్ వి వచ్చేసి ఏంటంటే వెలాసిటీ ఆఫ్ కండక్టర్ వచ్చేసి ఏమవుతుంది మూవ్ అవుతుంటుంది కదా, సో వాటి యొక్క వెలాసిటీ. వి అంటే వోల్టేజ్ కాదు, ఇక్కడ వి వచ్చేసి ఏంటంటే వెలాసిటీ ఆఫ్ కండక్టర్.
సో అక్కడ 3 కేసెస్ తీసుకుంటాడు. ఫస్ట్ కేసు వచ్చేసి ఏంటంటే కండక్టర్ ఈజ్ మూవింగ్ ప్యారలల్ టు ఫీల్డ్. సో ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఉంది, కండక్టర్ కూడా ఏమవుతుంది సేమ్ ఇదే డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో సేమ్ ఇదే డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఏంటంటే ఎటువంటి ఫీల్డ్ అది కట్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ వాల్యూ ఈక్వల్ ఎంత ఉంటుందో 0 ఉంటుంది. సో ఫస్ట్ కేసులో సో కండక్టర్ ఏ ఈజ్ మూవింగ్ ఇన్ ప్యారలల్ విత్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ వెలాసిటీ v. సో యాజ్ దెర్ ఈజ్ నో ఫ్లక్స్ కటింగ్ బై ద కండక్టర్, నో ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ దిస్ కండక్టర్. సో ఇన్ కేస్ ఫీల్డ్ ఉంది, కండక్టర్ ఉంది, కండక్టర్లో మూమెంట్ ఉంది, కానీ ఆ మూమెంట్ వచ్చేసి ఎలా ఉందంటే ఫీల్డ్కి ప్యారల్గా ఉందనుకోండి. సో అలాంటప్పుడు ఎటువంటి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ కాదు. లేదు 0 degrees కాకుండా 180 degrees ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినా కూడా ఎటువంటి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ కాదు. ఓకే, ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, సో కండక్టర్ ఈజ్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్. సో ఇక్కడ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాము కండక్టర్ని, ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాము. సో ఈ డైరెక్షన్లో మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కటింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కటింగ్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది ఈ కేసులో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది. సో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ని ఈ అంటాము. నెక్స్ట్ సెకండ్ కేస్. నెక్స్ట్ థర్డ్ కేస్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే సో కండక్టర్ని 0 degreesలో మూవ్ చేయట్లేదు, 180లో మూవ్ చేయట్లేదు, 90 మూవ్ చేయట్లేదు. సో యాంగిల్ తీటాతో అంటే ఏం చేస్తాం 30 degrees 40 degreesలో రొటేట్ మూవ్ చేస్తున్నాం. అంటే ఏంటి ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాను. సో ఈ డైరెక్షన్లో మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఈ వెక్టర్ నేను 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకుంటాను. ఒకటి వర్టికల్ కాంపోనెంట్, నెక్స్ట్ అలాగే హారిజాంటల్ కాంపోనెంట్. ఇది వచ్చేసి v cos θ, ఇది v sin θ. సో మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి v cos θ టర్మ్ వచ్చేసి ఎలా ఉంది టువర్డ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి v cos θ టర్మ్ వల్ల మనకి ఎటువంటి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ కాదు. ఇక్కడ v sin θ టర్మ్ తీసుకుంటే పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి v sin θ టర్మ్ వల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో సేమ్ అదే కేసు ఇక్కడ. సో ఇక్కడ ఫార్ములా ఉంటుంది. ఫార్ములా వచ్చేసి ఏంటంటే సో సెకండ్ కేసులో ఈ ఈక్వల్ టు BLV. సో సెకండ్ కేస్. థర్డ్ కేసులో ఈ ఈక్వల్ టు BLV θ. సో θ అంటే యాంగిల్, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి ఉన్న యాంగిల్ θ అంటాము. సో ఈ కేసులో θ ఈక్వల్ టు 90 degrees ఉంటుంది. కాబట్టి sin 90 ఈక్వల్ టు 1, sin 90 ఈక్వల్ టు 1. కాబట్టి ఇక్కడ సైన్ టర్మ్ అనేది ఉండదు, ఓన్లీ BLV టర్మ్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బోత్ కండక్టర్ అండ్ ఫీల్డ్ స్టేషనరీ ఉంటుంది, కానీ ఫీల్డ్ మాత్రం ఎలా ఉంటుందంటే టైం వేరింగ్ ఫీల్డ్ ఉంటుంది. సో ఇక్కడ వెన్ బోత్ కాయిల్ అన్న కండక్టర్ అన్న ఒకటే. సో 2 కండక్టర్స్ని కనెక్ట్ చేసే వర్డ్ని మనం కాయిల్ అంటాం. ఇది వచ్చేసి ఒక కండక్టర్. దీని వచ్చేసి చేస్తున్నాం ఒక కాయిల్ లాగా మనం వౌండ్ చేస్తాం. దీని వచ్చేసి కాయిల్ అంటాం. సో స్టార్టింగ్ టర్మినల్, ఎండింగ్ టర్మినల్. ఇది వచ్చేసి ఒక కాయిల్. సో ఇది ఒక కండక్టర్ ఆ కాయిల్ ఏ వర్డ్ యూజ్ చేయొచ్చు వెన్ బోత్ ద కాయిల్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ స్టేషనరీ. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, స్టేషనరీ కాబట్టి స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం మనము. సో బోత్ ఆర్ స్టేషనరీ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లింకింగ్ విత్ ద కాయిల్ చేంజెస్. సో చేంజెస్ ఎలా చేంజ్ అవుతుందంటే సో టైం వేరింగ్ ఫీల్డ్ మనం అప్లై చేస్తాము. టైం వేరింగ్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా ఇండ్యూస్ ఈఎంఎఫ్ వచ్చేసి మనం ఏమంటామంటే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఫీల్డ్ ఉంటుంది, ఫీల్డ్ టైం వేరింగ్ ఫీల్డ్ ఉంటుంది, కండక్టర్ మాత్రం ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది. సో అగైన్ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేసి 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో నెక్స్ట్ సెకండ్ వన్ మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్ సో డ్యూ టు ద చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ఇట్ లింకింగ్ విత్ ఇట్స్ ఓన్ టర్మ్స్. సో ఇక్కడ ఇట్స్ ఓన్ టర్మ్, ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఓన్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము ఒక మ్యాగ్నెటిక్ కోర్ తీసుకున్నాము, కాయిల్ని మౌంట్ చేసాము. కాయిల్ని మౌంట్ చేసేసి ఏం చేస్తున్నాము ఇక్కడ ఒక స్విచ్ కనెక్ట్ చేసేసి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఇక్కడ రెసిస్టర్ పెట్టారు. ఎందుకు రెసిస్టర్ కనెక్ట్ చేసామంటే ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్, నాకు వోల్టేజ్ వచ్చేసి వేరీ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాము కరెంట్ ఫీల్డ్ వేరీ కావాలి. సో ఫీల్డ్ వేరీ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాము ఇక్కడ రెసిస్టెన్స్ చేంజ్ చేయకపోతే కరెంట్ చేంజ్ అవుతుంటుంది. ఎందుకంటే ఓమ్స్ లా ఈక్వల్ టు V/R. సో ఇక్కడ V కాన్స్టెంట్, R వాల్యూ చేంజ్ చేసామనుకోండి I వాల్యూ కూడా ఏమవుతుంటుంది చేంజ్ అవుతుంటుంది. I వాల్యూ చేంజ్ అయితే ఏమవుతుంది ఫ్లక్స్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంటుంది. ఎందుకంటే DC బ్యాటరీ కనెక్ట్ చేసాం కాబట్టి. AC కనెక్ట్ చేసినప్పుడు ఒక రెసిస్టర్ అవసరం డైరెక్ట్ మనము సో టైం వేరింగ్ ఫీల్డ్ వస్తుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ రెసిస్టర్ దేనికోసం కనెక్ట్ చేస్తున్నామంటే కరెంట్ని చేంజ్ చేయడానికి. కరెంట్ చేంజ్ అయితే ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ చేస్తున్నాము ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఎ కాయిల్ డ్యూ టు చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ఇట్ లింకింగ్ విత్ ఇట్స్ ఓన్ టర్న్స్. ఇక్కడ చేసి ఏం చేస్తున్నాము సేమ్ ఓన్ టర్న్స్కి లింక్ అవుతుంది. సో ఇలా లింక్ అయింది అనుకోండి ఈ టైప్ ఆఫ్ ఈఎంఎఫ్ వచ్చేసి ఏమంటున్నామంటే మనము సో సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. సెల్ఫ్
ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము, ఎందుకంటే సేమ్ కాయిల్ కనెక్ట్ చేసాం కాబట్టి. సో నెక్స్ట్ mutual induced EMF. So the EMF induced in a coil due to change of flux produced by the another, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, produced by the another coil linking with, it's called mutually induced EMF. ప్రీవియస్ కేసులో ఓన్ ఉంది, ఓన్ ఉన్నప్పుడు సెల్ఫ్ యూజ్ చేస్తాము, సేమ్ కాయిల్కి ఇక్కడ అనదర్ కాయిల్ లింక్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. సో ఇక్కడ ఒక కాయిల్ ఉంది, ఇది వచ్చేసి సపరేట్ కాయిల్, నైబరింగ్ కాయిల్, ఓకేనా. సో దీన్ని పక్కన పెట్టాము, ఇంకో కాయిల్ పెట్టాము. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము, ఇక్కడ ఫీల్డ్ చేంజ్ చేస్తున్నాము, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అయ్యే కరెంట్ చేంజ్ అవుతుంది, కరెంట్ చేంజ్ అయ్యే ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ అయిన ఫీల్డ్ చేసి ఏమవుతుందంటే దీనికి లింక్ అవుతుంది. సో దీనికి లింక్ అవడం వల్ల ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇలా ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ని వచ్చేసి ఏమంటామంటే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఇక్కడ మనం ఎటువంటి సోర్స్ కనెక్ట్ చేయలేదు, చూడండి ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసాము దీనికి, ఈ కాయిల్కి ఎటువంటి బ్యాటరీ కనెక్ట్ చేయలేదు, ఓకేనా. సో ఎటువంటి బ్యాటరీ కనెక్ట్ చేయలేదు. సో ఇక్కడ ఫ్లక్స్ యొక్క చేంజెస్ ఉన్నాయి, ఈ చేంజెస్ వచ్చేసి దీనికి లింక్ అవడం వల్ల ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇక్కడ ఇండ్యూస్ అయింది. సో కాబట్టి దీన్ని వచ్చేసినామంటామంటే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. సో ట్రాన్స్ఫార్మర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి. సో ట్రాన్స్ఫార్మర్లో మెయిన్ మీకు 2 పార్ట్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ కోర్ అండ్ సో కండక్టర్స్ ఆర్ కాయిల్స్. సో వచ్చేసి మ్యాగ్నెటిక్ కోర్ తీసుకుంటాము, ఇది ఐరన్ కోర్ ఆర్ స్టీల్ కోర్. సో తీసుకునేసి ఏం చేస్తున్నామంటే ఒక కాయిల్ని మౌంట్ చేస్తున్నాము, ఇది కండక్టర్ అనమాట. కాయిల్ అంటే ఏంటి, కండక్టర్. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను, నేను ఒక ఏసీ సోర్స్ కనెక్ట్ చేశాను. సో ఇక్కడ డీసీ ఉంది కాబట్టి వేరియబుల్ రెసిస్టెన్స్ కావాల్సి వచ్చింది, ఇక్కడ ఏసీ ఉంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము, సెకండరీ కాయిల్ని మౌంట్ చేసాను. సో ఇక్కడ సమ్ లోడ్ అంటే ఏంటి, ఒక బల్బ్ సంథింగ్ ఏదో కనెక్ట్ చేసాం అనుకోండి. లోడ్ అంటే బల్బ్ ఆర్ ఫ్యాన్, మనం కన్జ్యూమ్ చేసేదాన్ని లోడ్ అంటాము. సో అక్కడ ఏసీ వోల్టేజ్ అప్లై చేస్తున్నాము. సో ఏసీ అంటే ఏంటి, ఆల్టర్నేటింగ్ చేంజ్ ఇన్ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్, సైనసాయిడల్ వోల్టేజ్. సో కాబట్టి ఇక్కడ చేంజ్ ఇన్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ ప్రొడ్యూస్ కావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ వచ్చేసి ఏమవుతుంది, సేమ్ ఇదే కాయిల్కి లింక్ అవుతుంది. ఇదే కాయిల్కి లింక్ కావడం వల్ల ఏమవుతుంది, ఈఎంఎఫ్ అని ఇండ్యూస్ అవుతుంది. ఇలా ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ వచ్చేసి ఏమంటాం మనము సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. సో సేమ్ కాయిల్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కాయిల్కి ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదు, త్రూ మ్యాగ్నెటిక్ లింక్ మాత్రమే ఉంది. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ కోర్, ఓన్లీ మ్యాగ్నెటిక్ లింక్ మాత్రమే ఉంది కాబట్టి ఫ్లక్స్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఫ్లో వచ్చేసి ఏమవుతుంది, నెక్స్ట్ సెకండ్ ఈ కాయిల్కి లింక్ అవుతుంది. సో ఈ కాయిల్కి ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా కూడా ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ అనేది దీనికి ఈ కండక్టర్స్ని కట్ చేయడం వల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ ఉంది. సో ఈ ఈఎంఎఫ్ వచ్చేసి ఏంటంటే మ్యూచువల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఎందుకంటే ఇక్కడ సోర్స్ ఏం లేదు, సోర్స్ లేకుండా కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎందుకు ఇండ్యూస్ అవుతుందంటే ఇక్కడ ప్రైమరీ కాయిల్ చేంజెస్ వల్ల, ప్రైమరీ కాయిల్ చేంజెస్ వచ్చేసి ఏంటి సెకండరీ కాయిల్కి ఎఫెక్ట్ అవుతుంటుంది కాబట్టి ఇక్కడ లింక్ అవుతుంది. లింక్ వేసి ఫైనల్గా ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇన్కేస్ లోలో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్. సో ప్రైమరీ నుంచి సెకండరీ వైండింగ్కి మనం ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా కూడా ఏమవుతుంది, ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని మనం ట్రాన్స్ఫార్మర్ అంటాము. సో ఇక్కడ ఇండ్యూస్ అయ్యేదాన్ని మనం సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము, ఇక్కడ ఇండ్యూస్ అయ్యేదాన్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. సో ఎందుకు సెల్ఫ్ అంటున్నాము, ఇక్కడ సోర్స్ కనెక్ట్ చేసాం కాబట్టి దీన్ని సెల్ఫ్ అంటున్నాము. ఇక్కడ సోర్స్ లేదు, ఇక్కడ ఈ నైబరింగ్ కాయిల్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. నెక్స్ట్ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ వేలో రిప్రజెంట్ చేసాం అనుకోండి. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు M ఇంటూ di/dt ఉంటుంది. సో సిమిలర్గా సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt. సో ఈ ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. L అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్, M అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్. సో ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము, ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము. నెక్స్ట్ సో కంపారిజన్ బిట్వీన్ డైనమికల్లీ అండ్ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఫస్ట్ పాయింట్ చూడండి. సో డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కంపల్సరీ ఏం కావాలి, ఏదైనా కండక్టర్ ఆర్ మ్యాగ్నెట్ వచ్చేసి ఎలా ఉండాలి, మోషన్లో ఉండాలి. సో అది వచ్చేసి మూవ్ అవుతూ ఉండాలి. సో అలా ఉంటేనే డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది పాసిబుల్ అవుతుంది. స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో కండక్టర్ మ్యాగ్నెట్ ఏది సో మోషన్లో ఉండదు, సో స్టేషనరీగా ఉంటుంది, కానీ టైం వేరింగ్ ఫీల్డ్ ఉండాలి కంపల్సరీ. సో ఇక్కడ వచ్చేసి కంపల్సరీ రిలేటివ్ మోషన్ అంటే కంపల్సరీ, ఇక్కడ రిలేటివ్ మోషన్ అవసరం లేదు. ఇక్కడ ఏం కావాలి, మనకు టైం వేరింగ్ ఫీల్డ్ అనేది కావాలి. సో ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా E ఈక్వల్ టు BLV sin θ. సో ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా E ఈక్వల్ టు -LdI/dt. సో ఇక్కడ L అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్, ఇక్కడ M వచ్చేసి మ్యూచువల్ ఇండక్టెన్స్. సో సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేసి E ఈక్వల్ టు -LdI/dt, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E ఈక్వల్ టు -MdI/dt. సో డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వర్క్ అయ్యే వచ్చేసి ఏంటంటే జనరేటర్స్
మోటార్స్ వచ్చేసి ఏంటి డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బేస్ చేసుకుని వర్క్ అవుతాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ వర్క్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటంటే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బేస్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కాయిల్, so due to which it opposes the changes of current flowing through itself is called self inductance. So property వచ్చేసి ఏంటి, it opposes the change of current flowing through itself. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, ఒక కాయిల్ ఉంది. సో ఏం చేస్తున్నాము, కాయిల్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేసాము. ఇక్కడ రెసిస్టర్ చేంజ్ అయ్యే కొద్ది కరెంట్ అనేది వేరీ అవుతుంటుంది. సో ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే ఇండక్టెన్స్ అనేది, సో ఇట్ అపోజెస్ ద చేంజ్ ఆఫ్ కరెంట్. సో చేంజ్ ఆఫ్ కరెంట్ని అపోజ్ చేసే ప్రాపర్టీ అనమాట అది. సో దాన్ని వచ్చేసి ఏమంటాం మనము, సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. సో ఒక ఇండక్టర్ కనెక్ట్ చేసాం అనుకోండి. సో కనెక్ట్ చేసేప్పుడు వచ్చేసి ఏంటంటే కరెంట్ని అంత ఈజీగా, చేంజ్ ఆఫ్ కరెంట్ని అంత ఈజీగా అలౌ చేయదు. సో ఆ టైప్ ఆఫ్ ప్రాపర్టీని మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాము. నెక్స్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో ద ప్రాపర్టీ ఆఫ్ వన్ కాయిల్ డ్యూ టు విచ్ ఇట్ అపోజెస్, సో సేమ్ విత్ ఇట్ అపోజెస్ ద చేంజ్ ఆఫ్ కరెంట్ ఇన్ అదర్ కాయిల్ ఆర్ అనదర్ కాయిల్ ఈజ్ కాల్డ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇక్కడేమో సేమ్ కాయిల్ని, సో సెల్ఫ్ ఇండక్టెన్స్లో వచ్చేసి ఏంటి, సో సేమ్ ఇట్ సెల్ఫ్ సేమ్ దాన్ని అపోజ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి అదర్ కాయిల్. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఏంటి, ఇక్కడ కరెంట్ ఐ కరెంట్ ఉంది, ఐ కరెంట్ చేంజ్ అవుతుంది, కారణం వల్ల ఏముంది, ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ కాయిల్ ఉంది, ఇక్కడ కాయిల్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఇండ్యూస్ అయ్యే, సో ఇన్ కేస్ ఈ కాయిల్లో ఎటువంటి కరెంట్ చేంజెస్ ఉన్నాయనుకోండి, ఈ చేంజెస్ చేస్తుంటే ఇది అపోజ్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని వచ్చేసి ఏమంటామంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాము. సో వచ్చేసి ఏమంటామంటే మనం మ్యూచువల్ ఇండక్టెన్స్. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్తో రిప్రజెంట్ చేస్తాము. ఎల్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ పై బై ఐ. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, పై వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న ఫీల్డ్, ఐ వచ్చేసి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్. నెక్స్ట్ లకే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎం ఈక్వల్ టు ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, ఏ టర్న్స్కి లింక్ అవుతుంది. ఇక్కడ టర్న్స్ వచ్చేసి ఏంటి, సెకండరీ టర్న్స్ ఉన్నాయి. సో N2 ఇంటూ, సో టోటల్ ఫ్లక్స్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము, ఈ ప్రైమరీ ఫ్లక్స్ వచ్చేసి సెకండరీకి లింక్ అయ్యేది ఎంత లింక్ అవుతుంది, ఓన్లీ π12 మాత్రమే లింక్ అవుతుంది. సో కాబట్టి π12, సో దేనివల్ల ఈ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది, I1 కరెంట్ వల్ల. సో కాబట్టి I1. సో దీన్ని వచ్చేసి ఏమంటామంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాము. సో ఇదేం చేస్తుందంటే చేంజ్ ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. సో నైబరింగ్లో ఇది వచ్చేసి సెల్ఫ్, సో సేమ్ దాంతోనే చేంజ్ ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంటుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే K ఈక్వల్ టు మ్యూచువల్ ఫ్లక్స్ డివైడెడ్ బై టోటల్ ఫ్లక్స్ని కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటాము. సో టోటల్ ఫ్లక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫ్లక్స్ అంటే ఏంటి చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కాయిల్స్ ఉన్నాయి, ఇక్కడ మనం సమ్ సోర్స్ కనెక్ట్ చేసాము. సో సోర్స్ కనెక్ట్ చేయడం వల్ల ఏముందంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది, ఇక్కడ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది. సో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ వచ్చేసి ఏమనుకుంటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ ఫ్లక్స్ వచ్చేసి ఎంత ఉంది, π1. సో π1 ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో కంప్లీట్ ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్ ఫ్లక్స్, సో ఇంక్లూడింగ్ దీంతో కూడా ఇంక్లూడ్ చేసి, సో కంప్లీట్ ఫ్లక్స్ వచ్చేసి ఏంటంటే π1 ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో π1 ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి ద నైబరింగ్ కాయిల్కి కంప్లీట్ π1 ఫ్లక్స్ లింక్ అవ్వదు, దాంతో సమ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లక్స్ మాత్రమే లింక్ అవుతుంది. దాన్ని వచ్చేసి ఏమంటామంటే మనం మ్యూచువల్ ఫ్లక్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 వెబర్స్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేశాను, కానీ అక్కడ 50 వెబర్స్ ఫ్లక్స్ వచ్చేసి ఏంటి సెకండరీ కాయిల్కి లింక్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 20 వెబర్ ఫ్లక్స్ మాత్రమే లింక్ అయింది అనుకున్నాం అనుకోండి, రిమైనింగ్ 30 వెబర్స్ ఏమవుతుంది, త్రూ ఇట్ సెల్ఫ్ ఇక్కడి నుంచే క్లోజ్ అయిపోతుంది. సో ఇలాగే క్లోజ్ అయిపోతుంది. సో కాబట్టి సో ఇలా క్లోజ్ చేద్దాం, దీని వచ్చేసి ఏమంటామంటే సో ఇలాగనే క్లోజ్ అవుతుంది. సో అలా కాకుండా ప్రైమరీ కాయిల్ నుంచి సెకండరీ కాయిల్కి లింక్ అయ్యేదని మనం మ్యూచువల్ ఫ్లక్స్ అంటాము. సో మ్యూచువల్ ఫ్లక్స్ అంటాం. కాబట్టి K ఈక్వల్ టు π12 అంటే ఏంటంటే సెకండరీకి లింక్ అయ్యే ఫ్లక్స్ డివైడెడ్ బై టోటల్ మనం ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ని మనము కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ లాగా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే K ఈక్వల్ టు M డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండక్టెన్స్ L1 ఉంది, ఇక్కడ ఇండక్టెన్స్ L2 ఉంది, ఈ రెండు మధ్య మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఫామ్ అయింది అనుకోండి. సో అప్పుడు దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ యొక్క ఫార్ములా K ఈక్వల్ టు M డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2. L1 L2 అనేది ఏంటంటే సెల్ఫ్ ఇండక్టెన్స్, M వచ్చేసి ఏంటంటే మ్యూచువల్ ఇండక్టెన్స్. నెక్స్ట్ K వాల్యూ కూడా ఎలా ఉంటుందంటే ఇన్ బిట్వీన్ 0 to 1 ఉంటుంది, 0 to 1. సో K ఈక్వల్ టు 0 ఉందనుకోండి, K ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే π1 to 0 అంటే మీనింగ్ ఏంటి, ఎటువంటి ఫ్లక్స్ సెకండరీ కాయిల్కి లింక్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లక్స్ ఉంది,
సో ఎటువంటి ఫ్లక్స్ లింక్ అవ్వదు. సో ఫ్లక్స్ వచ్చేసి ఏంటి, ఓన్లీ ఇక్కడే క్లోజ్ అవుతుంటుంది. సో అప్పుడు K ఈక్వల్ టు 0 అవుతుంది. K ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 1 ఎప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే, సో K1 ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే కంప్లీట్ ఇక్కడ 50 వెబర్స్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేసాము. 50 వెబర్ ఫ్లక్స్ సెకండరీకి లింక్ అయింది అనుకోండి. సో అలాంటప్పుడు K ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. ఎందుకంటే 50/50 ఈక్వల్ టు 1 కాబట్టి. ఓకేనా.